ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర నామ శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ఈ 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఆ యొక్క శుభ ఫలితాలు ఏమిటి, శుభయోగాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. జాతకాల గురించి, పొంతనల గురించి మీరు నాకు కాల్ చేయొచ్చు క్రింది నెంబర్లో. అదేవిధంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17వ సంవత్సరంలో అడుగుపెట్టి అప్పుడే 6 నెలలు గడిచిపోయి 18వ సంవత్సరంలో అడుగుపెట్టి పెట్టబోతున్నాము. అందువలన మీ పిల్లలకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ పెళ్లి సంబంధాల కోసం అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర నామ శుభాకాంక్షలతో 2025 జనవరి నెల ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ మాసాల గురించి చెప్పుకుందాం. మరి శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. గ్రహ సంచారాలు జనవరి నెల అంతా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఉత్సాహంగా ముందుకు పెడతారు, బ్రహ్మాండంగా కొనసాగుతారు. పెళ్లి సంబంధాలు జనవరి నెలలో కుదిరిపోతాయి. అవుద్దా లేదా అనే మీమాంస పోయి చక్కగా పెళ్లి సంబంధాలు బ్రహ్మాండంగా కుదురుతాయి. మాఘమాసంలో ముహూర్తాలు పెట్టుకోవడానికి అంతా రెడీ చేసేసుకుంటారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక నిరుద్యోగులకి మంచి అవకాశాలు ఈ యొక్క కొత్త సంవత్సరంలో అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఉద్యోగస్తులు అయిపోతారు. మీరు నిరుద్యోగులు కాదు, ఉద్యోగస్తులు అయిపోతున్నారు. అదేవిధంగా కుటుంబంలో కూడా అంటే సంఖ్య పెరుగుతుంది. అంటే ఎవరో అబ్బాయో అమ్మాయో మీ ఇంటికి రాబోతున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా నూతన వ్యక్తికి స్వాగతం, సుస్వాగతం 2025 జనవరి నెల. అదేవిధంగా ఫిబ్రవరి గస్తుల్లోకి వృత్తి, ఉద్యోగాలందు అభివృద్ధి సాధిస్తారు. అభివృద్ధి సాధించడమే కాకుండా నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు ఇంకొంచెం రాలేదు, కాస్తంత ఏదోలే అనేసి జాయిన్ అవ్వరు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇంకొంచెం మళ్ళీ అవకాశాలు వస్తాయి. అన్ని విధాలా కూడా నూతన అవకాశాలతో బ్రహ్మాండంగా ఉంటారు. స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా కొత్త వ్యాపారాలు అంటే ఏమిటంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు కదా, ఆ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొంచెం ఇంట్లోని బయట కూడా పెళ్లి సంబంధాల విషయంలో చాలా చాలా ఆతృతగా, ఆనందంగా ముందుకు వెడుతూ ఉంటారు. అదేవిధంగా స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటారు, నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అన్ని విధాలా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. మాఘమాసంలో వివాహాలు కుదరడం వల్ల ఇంకాస్త ఆనందం. ఫిబ్రవరి నెలంతా ఓం ధూమ్ ధామ్సే అన్నట్టుగా ఎక్సలెంట్గా ఉంటారు. మార్చి కుస్తుల్లోకి ఇంట్లో వాళ్ళతోటి, బయట వాళ్ళతోటి కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ కనపడుతున్నాయి. అందువల్ల మార్చి నెల ఆచితూచి వ్యవహారం చేయండి. ఏం మాట్లాడాలన్నా ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల దగ్గర కూడా నిందలు, నిష్ఠూరాలు వస్తాయని ముందు తెలుసు కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. చూసినట్లయితే ఏప్రిల్ మాసానికి వద్దాం. ఏప్రిల్ మాసానికి వస్తుల్లోకి పట్టుదల కావాలి. పట్టుదలనే పట్టు వస్త్రం కట్టుకునే ముందుకు వెళ్ళాలి. పట్టుదలతో, ఓర్పుతో ఏదైనా సరే మీరు సాధించగలరు అనేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్తో ముందుకు పెడితే మీకే విజయం లభిస్తుంది. అదేవిధంగా చివరి వరకు వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా అనే మీమాంసలు ఒకవైపు, ఆ తర్వాత ఏదైనా అప్పులు చేయాల్సి వస్తే అప్పు గురించి కూడా బెంగే. ఎలా తీర్చగలము, ఏమిటి సంగతి, అమ్మో ఈఎంఐలు కట్టుకోవాలేమో, ఈ విధంగా కొంచెం ఏప్రిల్ నెలలో కాస్త నలుగుడు కనపడుతుంది. ప్లాన్ చేయండి. జనవరి నెల బాగుంటుంది కాబట్టి జనవరి నెల నుంచి ఫిబ్రవరి నెల, మార్చి నెలకి వస్తుల్లోకే మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఏప్రిల్ నెలలో వచ్చేటటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు తట్టుకునేటటువంటి ప్లానింగ్ మీకు మొట్టమొదటే ఉండాలి, చేసుకోండి. తర్వాత ప్లానింగ్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల జాగ్రత్త 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 ఏప్రిల్ నెల. మే వస్తుల్లోకి మానసికంగా కూడా ఆలోచనలు ఎక్కువైపోతాయి. శారీరకంగా కూడా చిన్న చిన్న అనారోగ్య సూచనలతో ఇబ్బందులు పడేటటువంటి అవకాశం కనపడుతుంది.
ఆ విధంగా టెన్షన్స్ తీసుకోకుండా కుటుంబంపై దృష్టి పెట్టి ఖర్చులు నియంత్రణ చేసుకుంటే, మన ఖర్చులు మనం నియంత్రణ చేసుకుంటే, చాలా చాలా జాగ్రత్తగా మనం ఉన్నట్లయితే ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా మనం నెగ్గకు రాగలుగుతాం. అందువల్ల ఖర్చులను నియంత్రించుకోవాలి. మే నెలకొస్తుల్లోకి ఖర్చులు ఎక్కువవుతాయి కాబట్టి నియంత్రించుకోవాలి. ఇక జూన్ నెలకొస్తుల్లోకి వైవాహికంగా కొన్ని సమస్యలు. వీళ్ళేమో ఎడ్డమంటారు, వాళ్ళు తిడ్డమంటారు. ఆ విధంగా కూడా ఇద్దరికీ కూడా మాటలు, మనస్పర్ధలు, తర్వాత దూరంగా ఉండడాలు, ఆ తర్వాత కోపాలు, తాపాలు, ఇవన్నీ చిరాకులు, పరాకులు అన్నీ పెరిగిపోతాయి. అందువల్ల ఈ యొక్క జూన్ నెలలో కొంచెం అధికారులపై ఇంట్లో ఎప్పుడైతే మనశ్శాంతిగా లేదో అక్కడికి వెళ్ళి కూడా పై అధికారులతో కూడా మనము కొంచెం ర్యాష్‌గా మాట్లాడితే వాళ్ళతో అక్షింతలు వేయించుకునే కార్యక్రమం ఉంటుంది జూన్ నెల. చాలా జాగ్రత్తగా ఉండండి. నాలుకని చాలా పెట్టుకోండి. అదుపులో పెట్టుకోండి అంతే. ఇంకంతకన్నా ఏం లేదు. ఇంట్లోనే గెలుస్తారు. అప్పుడు బయట గెలుస్తారు. జూలై నెలకొస్తుల్లోకి ట్రాన్స్‌ఫర్స్ కనపడుతున్నాయి. ప్రమోషన్‌లు కనపడుతున్నాయి. ఆ తర్వాత శుభకార్యాలు నిర్వహిస్తారు. అదే విధంగా బ్రహ్మాండంగా నిశ్చయితాంబూలాలు తీసేసుకుంటారు. లేదా పెళ్లి సంబంధాలు గానీ, లేకపోతే ఇల్లు, వాకిళ్ళు కొనుగోలు విషయంలో గానీ, ఏదైనా సరే మంచి పనికి ముందుకు పెడతారు. శుభకార్య నిర్వహణ మీ మీద ఉంది. అది ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి. ఇహ ఆగస్టు నెలొస్తుల్లోకి తొందరపాటు నిర్ణయాలు గానీ, తొందరపాటు మాటలు గానీ, తొందరపాటు వాగ్దానాలు గానీ ఏం చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. హుషారెక్కువైతే మిమ్మల్ని పట్టుకునే వాళ్ళు లేరు అన్నట్టుగా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉంటే ఆగస్టు నెలలో వివాహాలు ఓకే అవుతాయి. మీ పెద్దవాళ్ళని, శ్రేయోభిలాషుల్ని ముందు పెట్టి మీరు మాట్లాడినట్లయితే మీ తొందరపాటుతనం వాళ్ళకుండదు. నిదానం వాళ్ళకుంటుంది కాబట్టి జాగ్రత్తగా విషయాలు మీ బడ్జెట్ దగ్గరికి తెస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే విదేశీ విద్య గురించి మీరు ప్రయత్నాలు చేసినా, మీ పిల్లల కోసం ప్రయత్నాలు చేసినా ఫలిస్తాయి ఆగస్టు నెలలో. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఉద్యోగంలో హైక్‌కెళ్ళడం గానీ, లేదా కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి గానీ విజయం కలుగుతుంది ఆగస్టు నెలలో. ఇక సెప్టెంబర్‌కొస్తుల్లోకి ఆదాయం బ్రహ్మాండంగా ఉంది. ఆదాయానికి ఏం లోటు లేదు. అధికారులతో స్నేహాలు పెరుగుతాయండోయ్! అధికారులతో గొడవ పెరిగినా కష్టమే, స్నేహం పెరిగినా కష్టమే. జాగ్రత్తగా ఉండండి. ఎందుకైనా మంచిది. గౌరవాలు పెరుగుతాయి. సంఘంలో, ఆఫీసుల్లో అన్నిటిలోని కూడా గౌరవాలు పెరుగుతాయి. ఆ తర్వాత ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. అంటే నిరుద్యోగులకి కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకి వీళ్ళు అనుకున్నటువంటి విదేశీయాన ప్రక్రియ జరుగుతుంది. ఇక నవంబర్‌కొస్తుల్లోకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆసక్తిగా బ్రహ్మాండంగా ముందుకు పెడతారు. దానికి తిరుగే లేదు. అన్నింటిలోని కూడా లాభసాటి వ్యాపారాలు లాభసాటిగానే అన్ని విధాలా ముందుకు పెడతారు. ఇక డిసెంబర్‌కొస్తుల్లోకి మీ సంకల్ప బలం తప్పనిసరిగా మీరు గట్టిగా అనుకోండి నెరవేరిపోతుంది అంటాం కదా! ఆ విధంగా గట్టిగా సంకల్ప బలం చేయండి. మీరేమనుకుంటే అది జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు, ఇళ్ళు కొనడాలు, ఆ తర్వాత ఏదైనా స్థల మార్పిడి, లేకపోతే ఏదైనా ఇల్లు మార్పిడి, అద్దెంట్లోనే కొత్తింట్లోకి వెళ్ళడం, ఇలా ఏమైనా మీరు పట్టిందల్లా బంగారం అయ్యేది డిసెంబర్ నెలలో కనపడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా లబ్ధి పొందుతారు. క్రయ విక్రయాలు పూర్తి చేసుకుంటారు. అన్నీ లాభసాటిగానే ఉంటాయి. తిరుగులేదు ఇంకా అన్నట్టుగా ఉంటుంది డిసెంబర్ నెల. ఇక చూసినట్లయితే గనక చండీ హోమం లాంటిది చేయించుకోవడం ఈ సంవత్సరం చాలా మంచిది. అదేవిధంగా దుర్గారాధన రోజు కూడా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత తులారాశి వారు ఈ సంవత్సర రోజులు కూడా ఈ యొక్క అమ్మవారి లలితా సహస్రనామం పారాయణ చేయడం, లేదా పారాయణ చేయడానికి తగిన సమయం లేకపోతే మొదటి 2 లైన్లు 5-108 సార్ల వరకు మనస్సులో తలుచుకోవడం అమ్మవారిని, కుంకుమ ధారణ చేసుకోవడం మర్చిపోకండి. శుక్రవారాలు, మంగళవారాలు ఎవరికైనా పేదవాళ్ళకి భోజనాలు పెట్టండి, చండీ హోమం చేయించుకోండి. అన్ని విధాల పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మీ భాగ్యలక్ష్మి.